నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అందంగా ఉంటేనే అది జీవితం కాదు, మనమే మన జీవితాన్ని అందంగా మార్చుకోవాలి. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తనది చాలా చిన్న కుటుంబం. తను ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి జీతంతో పనిచేస్తున్నాడు. తనకు ఏదైనా పని అప్పచెప్తే అనుకున్న టైంకి అనుకున్నట్టుగా చేస్తాడని ఆఫీస్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. తన పేరు వివేక్. ఆ రోజు ఆఫీస్లో పని ఎక్కువ ఉండడం వల్ల పనంతా ముగించుకొని చాలా ఆలస్యంగా ఇంటికి బయలుదేరాడు. ఆ రాత్రి చల్లటి గాలి వేస్తోంది, చీకటి పడిపోయింది. తను ఎప్పుడూ సాయంత్రం త్వరగానే ఇంటికి బయలుదేరతాడు. ఈరోజు కాస్త పని ఎక్కువ ఉండడం వల్ల బాగా ఆలస్యం అయిపోయింది అనుకుంటూ పార్కింగ్లోకి వెళ్ళి కారు బయటకు తీశాడు. బహుశా వర్షం పడుతుందేమో అనుకున్నాడు. తన మనసు అనుకున్నట్టుగానే వర్షం కురుస్తోంది. తను కారు నడుపుతున్నాడు. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి, నేను ఇంకా ఇంటికి రాలేదని మా అమ్మ, మా చెల్లి అమృత ఎదురు చూస్తూ ఉండుంటారు. ఇప్పటి వరకు కనీసం ఫోన్ చేసి కూడా లేట్ అవుతుందని చెప్పలేదు. వాళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉండుంటారు అనుకుంటూ స్పీడ్గా కారు డ్రైవ్ చేస్తున్నాడు వివేక్. ఆగకుండా పడుతున్న వర్షం కారణంగా రోడ్లు, డ్రైనేజీలు అన్నీ కలిసిపోయాయి. రోడ్ల మీదంతా నీళ్లు నిలిచాయి. అకస్మాత్తుగా తన కారు చక్రం రోడ్డు పక్కన ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రావడం లేదు. కారు స్టార్ట్ చేసి స్పీడ్ పెంచి చాలాసార్లు ప్రయత్నించాడు వివేక్, కానీ కారు బయటకు రాలేదు. కారు దిగి చక్రం దగ్గర ఉన్న చెత్త, మట్టి అంతా తొలగించి చాలాసార్లు ప్రయత్నించాడు. కారు డోర్ తెరిచి సహాయం కోసం చుట్టూ చూశాడు. కానీ ఆ ప్రదేశం ఊరి చివరిలో ఉంది. దగ్గరలోనే శ్మశానం కూడా ఉంది. ఇంత భారీ వర్షంలో ఆ ప్రదేశంలో ఒక్క మనిషి కూడా కనిపించలేదు. ఎవరికైనా ఫోన్ చేద్దాం అనుకుంటూ ఫోన్ బయటకు తీసి ఆన్ చేయగానే అనుకోకుండా చేతిలోంచి జారి నీళ్లలో పడిపోయింది. బయట చుట్టూ చూసేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించకపోవటంతో కంగారు పడిపోతూ కారు ఎక్కాడు. అకస్మాత్తుగా అక్కడెవరో ఉన్నట్టు వివేక్ కనిపించింది. బయటకు చూసేసరికి కారు దగ్గర ఒక అమ్మాయి నిలబడుంది. వివేక్ కారు కిటికీ దించి వర్షంలో నిలబడున్న ఆ అమ్మాయిని చూశాడు. ఆమె 5.5 అడుగుల ఎత్తుంది. ఆమె చేతులు, కాళ్ళు కాస్త పొడవుగానే ఉన్నాయి. నల్ల చీర కట్టుకునుంది. బహుశా తనకేదైనా సహాయం కావాలేమో అనుకుంటూ, నా నుంచి మీకు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు వివేక్. ఆమె లేదు, నాకు ఎలాంటి సహాయమూ అక్కర్లేదు, నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను అని చెప్పింది. ఆ మాటలు విని వివేక్ ఆశ్చర్యపోయాడు. వివేక్ ఆశ్చర్యమైన మొహం చూసినప్పుడు ఆ అమ్మాయి, అవును, మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది. మీ కారు బురదలో కూరుకుపోయింది. అర్ధరాత్రి అయిపోవటంతో ఈ వర్షంలో మీకు సహాయం చేయడానికి ఎవ్వరూ దొరకరు. మీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు మా ఇంటికి రండి. వర్షం ఆగగానే బురదలో నుంచి కారు బయటకు తీసి ఇంటికి వెళ్ళిపోదురు గాని అని చెప్పింది. ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయి తన్ని ఇంటికి పిలవడం చూసి వివేక్కి చాలా భయం వేసింది. ఇక ఈ వర్షంలో రోడ్డు మీద ఉండడం, లేదంటే కారులో ఒంటరిగా ఉండడం అంత సేఫ్ కాదు అని అనిపించి ఆ అమ్మాయితో పాటు తన ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే కారు దిగి కారు లాక్ చేసి ఆ అమ్మాయితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కానీ వివేక్ ఆ అమ్మాయి మొహం కూడా సరిగ్గా చూడలేదు. ఆమె కాస్త ముందు నడుస్తుంది. తన జుట్టు మాత్రమే కదులుతూ కనిపిస్తుంది. ఆమె నడుస్తూ వెళుతూ ఉంటే వివేక్ తనని అనుసరించాడు. అప్పుడు వివేక్కి అకస్మాత్తుగా ముందు వారంలో చూసిన దెయ్యం సినిమా గుర్తుకొచ్చింది. ఆమె పూర్తిగా తడిచిపోయి తన ఒంట్లో నుంచి నీళ్లు కారుతున్నాయి. ఒక్కసారిగా మెరుపులతో ఒక పిడుగుపడింది. వివేక్కి చాలా భయం వేసింది. గట్టిగా చెవులు మూసుకున్నాడు. మెల్లగా కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆ అమ్మాయికి అసలు కాస్త కూడా భయం అనిపించలేదు. వివేక్కి ఇది ఆశ్చర్యాన్ని కలిగించింది. 4 అడుగులు ముందుకు నడిచాక, ఇంకా ఎంత దూరం, ఇంకా ఎంతసేపు పడుతుంది అని అడిగాడు. దగ్గరలో చుట్టుపక్కల ఒక్క ఇల్లు కూడా కనిపించలేదు. కాస్త దూరం వెళ్ళాక ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఆ అమ్మాయి తలుపు తెరిచి లోపలికి వెళ్ళమని చెప్పింది. వివేక్ కొంచెం సంకోచించాడు, ఇంకా చాలా భయపడ్డాడు. తనకి తెలియని ఒక అమ్మాయితో ఇంత దూరం ఎలా వచ్చాడో తనకే అర్థం కావడం లేదు. సినిమాల్లో చూపించినట్టు ఆ అమ్మాయి దెయ్యమైతే ఏం చేయాలి అనుకుంటూ వేల ప్రశ్నలు తన మెదడులో మెదులుతూనే ఉన్నాయి.
కాస్త ముందుకు కదిలి ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఇంట్లోకి రాగానే చుట్టూ చూశాడు. ఇంట్లో దొంగలు ఎక్కడైనా దాక్కుని ఉన్నారేమో, నన్ను హత్య చేసి నా దగ్గర ఉన్న డబ్బులు, కార్డులు అన్నీ లాక్కుంటారేమో. నా పర్సులో ఏటీఎం కార్డు, మొబైల్ ఫోను, ఇంకా లాకర్ కీ ఉన్నాయి. నేను చనిపోతే ఇంట్లో మా అమ్మ, అమృత వీళ్ళిద్దరి పరిస్థితి ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలన్నీ వివేక్ మనసులో మొదలయ్యాయి. అలా చాలా విషయాలు ఊహించుకుంటూ చాలా దూరం ఊహల్లోనే వెళ్ళిపోయాడు వివేక్. అకస్మాత్తుగా ఆ అమ్మాయి, ఇక్కడ సోఫాలో కూర్చోండి, నేను మీకోసం టవల్ ఇంకా బట్టలు తీసుకొస్తాను, మీరు పూర్తిగా తడిసిపోయారు, బట్టలు మార్చుకుందురు గాని అని చెప్పింది. వెళ్ళిపోతున్న ఆ అమ్మాయిని తీక్షణంగా పరిశీలనగా చూస్తూ ఉండిపోయాడు. ఆమె కాసేపటి తిరిగొచ్చి బట్టలిచ్చింది, పొడి టవల్ కూడా తీసుకొచ్చింది. పక్కనే గది ఉంది, ఆ గదిలోకి వెళ్ళి మార్చుకోండి అని చెప్పింది. ఆ గదిలో రహస్యంగా ఏదైనా కెమెరా ఉందేమో అని వివేక్కి చాలా భయమేసింది. తన బట్టలు మార్చుకుంటూ ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేసి అది నా కుటుంబానికి చూపిస్తానంటూ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగితే ఏం చెయ్యాలి అని ఆలోచించసాగాడు. అంతేకాకుండా ఇంకా వీళ్ళ ముఠా మనుషులు లోపల దాక్కునుండి నా గొంతు కోసి చంపేస్తే, లేదంటే నన్ను పొడి చేసి నా పర్సు, ఫోను ఇవన్నీ లాక్కుంటే అనుకుంటూ చాలా విషయాలు తన మనసులో వెళుతూనే ఉన్నాయి. ఇక వేరే ఆప్షన్ లేకపోవటంతో ఆ తడి బట్టలు మార్చుకొని బయటకొచ్చాడు. తర్వాత కాసేపు సోఫాలో కూర్చున్నాడు. కాసేపటి తర్వాత ఆ అమ్మాయి వచ్చి ఒక టీ తీసుకొచ్చింది. బయట వర్షం చల్లగా ఉంది కాబట్టి అల్లం, తులసి వేసిన టీ తాగు అంటూ టీ కప్పు చేతికిచ్చింది. అప్పుడే వివేక్ ఆమె ముఖాన్ని చూశాడు. ఆమె చాలా అందంగా, అమాయకంగా ఉంది. ఎంత అందంగా, అమాయకంగా ఉంది ఈ అమ్మాయి! ఈ అందమైన, అమాయకమైన అమ్మాయి ఒక దెయ్యం కూడా అయి ఉండొచ్చు, లేదంటే జనాల్ని మోసం చేసి చంపేసే ముఠాకి చెందిన అమ్మాయి కూడా అయి ఉండొచ్చు అనుకుంటూ ఆశ్చర్యపోయాడు వివేక్. వణుకుతున్న చేతులతో టీ కప్ అందుకున్నాడు. వెంటనే కప్పులోని టీని సిప్ చేశాడు. అంత చల్లని వాతావరణంలో ఒక్క సిప్పు టీ పడగానే ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. టీ తాగుతూ ఉండగానే బయట నుంచి ఉరుముల శబ్దం వినిపిస్తోంది. వివేక్లో భయం రాను రాను పెరిగిపోతుంది. మీకు చల్లగా ఉంటే చెప్పండి, దుప్పటి కానీ శాల్వా కానీ కావాలంటే ఇస్తాను అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందా అమ్మాయి. భయం వల్ల వివేక్ శరీరం అంతా చెమటలు పట్టడం మొదలయ్యాయి. ఆమె ఈ టీలో మత్తుమంది ఏదైనా మిక్స్ చేసి ఉంటేనో అనుకున్నాడు. ఈ విషయమే ఆలోచించకుండా టీ తాగేశానే అనుకుంటూ ఖాళీ కప్పు టీపాయ్ మీద పెట్టి ఆ విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. టీ తాగి 5 నిమిషాలు అయిపోయింది. బహుశా మత్తుమంది ఇప్పుడు పనిచేస్తూ ఉండుండొచ్చు. నేను స్పృహ తప్పి పడిపోతానా, లేదంటే చచ్చిపోతానా అని ఆలోచించడం మొదలుపెట్టాడు వివేక్. ఒకవేళ చచ్చిపోతే, నేను చచ్చిపోయాను అన్న వార్త నా తల్లికి, చెల్లికి ఎలా అందుతుంది? అసలు అందుతుందో లేదో నాకు తెలియడం లేదు. ఎప్పుడైనా ఊపిరాగిపోతుందేమో అనుకుంటూ గడియారం వైపు చూసుకుంటున్నాడు వివేక్. దాదాపు తను టీ తాగి 20 నిమిషాలు గడిచిపోయింది. ఇప్పుడిక ఆ మందు పనిచేయొచ్చు అనుకున్నాడు. కానీ అరగంట గడిచినా, గంట గడిచినా ఏమీ జరగలేదు. ఆ టీలో ఆ అమ్మాయి ఏమీ కలపలేదని వివేక్కి అర్థమైపోయింది. అమ్మో, ఈవిడెక్కడికి వెళ్ళిపోయిందో, ఎక్కడా కనిపించడం లేదు, ఎటెళ్ళిందో అని ఆలోచించుకుంటూ భయం భయంగా బయటికి చుట్టూ చూడడం మొదలుపెట్టాడు వివేక్. పక్క గదిలో కూడా చూసినప్పుడు ఆ అమ్మాయి కనిపించలేదు. తర్వాత పైకెళ్ళి చూశాడు. పైన ఒక గది తలుపులు తెరుచుకుని ఉన్నాయి. బాల్కనీలో నుంచి చల్లగా గాలి వేస్తోంది. మెల్లమెల్లగా తడబడుతూనే ఆ గదిలో అడుగుపెట్టాడు వివేక్. ఆ అమ్మాయి అక్కడే ఉంది. ఆమె బాల్కనీలో నిలబడి కనిపించింది. ఆ అమ్మాయి వివేక్ అక్కడికి రావడం గమనించి, మీరు బాగానే ఉన్నారా, ఇబ్బంది ఏం లేదు కదా అని అడిగింది. అప్పుడు వివేక్, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను, కానీ మీరెక్కడా కనిపించలేదు, నేను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాను అన్నాడు. భయపడకండి, నేను దెయ్యాన్ని కాదు, దొంగను కూడా కాదు అంటూ చిరునవ్వుతో చెప్పింది. మీరు నన్ను దెయ్యమని అనుకుంటున్నారు కదా అని వివేక్ని అడిగింది. అప్పుడు వివేక్ చాలా ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ, నేను మనసులో అనుకున్నదంతా ఈ అమ్మాయికి ఎలా తెలిసింది అనుకొని ఆ అమ్మాయితో, క్షమించండి, నేనే అపార్థం చేసుకున్నాను అని చెప్పాడు. అయ్యో పర్వాలేదండి, నేనేం ఫీల్ అవ్వడం లేదు,
నాకు అవమానాలు కొత్త కాదు. నన్ను అందరూ దురదృష్టవంతురాలని, దరిద్రపు కొట్టుదానిగానే భావిస్తూ ఉంటారు అని నవ్వుతూ చెప్పింది. నా పేరు వివేక్ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చాపాడు వివేక్. మీ పేరేంటి అని అడిగాడు. తన చేతితో చెయ్యి కలపకుండానే నా పేరు శృతి అని చెప్పిందా అమ్మాయి. వెంటనే వివేక్, నైస్ నేమ్, కానీ మీరు నగరానికి ఇంత దూరంగా చుట్టూ ఎవ్వరూ లేని ఏకాంత ప్రదేశంలో ఎందుకు నివసిస్తున్నారు? అంతేకాకుండా ఇక్కడ దగ్గరలో శ్మశానం కూడా ఉంది. ఆ శ్మశానానికి ఇంత దగ్గరలో మీరు ఒంటరిగా ఎలా జీవిస్తున్నారు? మీకు భయం లేదా అని అడిగాడు వివేక్. ఆమె నవ్వి, నాకు ఏ భయమూ లేదు అని చెప్పింది. ఆ అమ్మాయి మాటలు వివేక్కి చాలా విచిత్రంగా అనిపించాయి. వివేక్ చాలా భయపడిపోతూ ఉండటంతో ఆ అమ్మాయి వివేక్ వైపే చూస్తోంది. అప్పుడు వెంటనే వివేక్, మీరు చాలా ధైర్యవంతురాలు. ఇలాంటి ప్రదేశంలో ఒంటరిగా ఉండాలంటే చాలా ధైర్యం కావాలి. కానీ మీరు ఒంటరిగా ఇక్కడ ఎందుకుంటున్నారు అని అడగగానే శృతి, నేను ఒంటరిదాన్నే. ప్రస్తుతానికి నాకు ఎవ్వరూ లేరు. నేను ఒంటరిగానే ఇక్కడ నివసిస్తున్నాను. ఎవ్వరికైనా సహాయం కావాలంటే నేను సహాయం చేస్తాను. ఇందాక మీ కారు బురదలో కూరుకుపోయినప్పుడు నేను చిన్న పనుండి షాప్కి వెళ్ళాను. అయితే దారిలోకి వచ్చాక పెద్ద వర్షం మొదలైంది. తడిచిపోకుండా ఓ చెట్టు కింద కూర్చున్నాను. అప్పుడే నేను మీ కారుని చూశాను. మీరు చాలా బాధపడుతున్నారు, ఒక్కళ్లే చాలా కష్టపడుతున్నారు. అందుకే నేను మీకు సహాయం చేయాలని వచ్చాను అని చెప్పింది. వెంటనే వివేక్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పటిదాకా నిన్ను దెయ్యమనే అనుకున్నాను. నాకు సహాయం చేయడానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు కనుక నాకు సహాయం చేసి ఉండకపోతే ఆ కారులోనే నేను రాత్రంతా గడపాల్సి వచ్చేది. మీకు చాలా చాలా థ్యాంక్స్ అనగానే, థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళకి నేను సహాయం చేయడానికి ముందే ఉంటాను అని నవ్వుతూ అంది శృతి. మీరు ఒక్కళ్లే ఇక్కడ ఒంటరిగా ఉండడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అనగానే శృతి తన కళ్ళల్లోకి వచ్చిన బాధని ఆపుకుంటూ చుట్టూ చూసింది. అవును, అది చాలా పెద్ద కథ. దాని గురించి తెలుసుకుని మీరేం చేస్తారు? అనవసరంగా టైం వేస్ట్. లేదంటే మీరు ఏదైనా న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నారా? నా గురించి ఏదైనా కథ రాయాలనుకుంటున్నారా అంది శృతి. వెంటనే వివేక్, అలాంటిది ఏమీ లేదు. నాకు ఇంత సహాయం చేశారు. మీ జీవితం గురించి నేను తెలుసుకోవాలి అనుకోవడం తప్ప, ఈరోజు మీరు నాకు చాలా గొప్ప సహాయం చేశారు. తర్వాత మళ్ళీ తిరిగి నేను మిమ్మల్ని కలుసుకోగలనో లేదో నాకు తెలియదు. అసలు మీరిక్కడ ఎందుకుంటున్నారు? మీ జీవితంలో ఏం జరిగింది నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని పదే పదే అడిగేసరికి శృతి తన కథ చెప్పడం మొదలుపెట్టింది. తనకు 13 ఏళ్ల వయసున్నప్పుడు చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంగతి తనకి ఇంకా గుర్తుంది. గ్రామంలో తన కుటుంబంతో కలిసి తను చాలా సంతోషంగా జీవించేది. శృతికి 2 అన్నయ్యలు, 1 చెల్లెలు ఉంది. కానీ శృతి తల్లిదండ్రుల దగ్గర డబ్బు లేదు. వాళ్ళది కొంచెం పేద కుటుంబం. శృతి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు. శృతి 2 అన్నయ్యల తర్వాత పుట్టిన ముద్దుల చెల్లెలు. అన్నయ్యలిద్దరితో చెల్లెలితో ఆ రోజులన్నీ చాలా ఆనందంగా గడిచేవి. అందరూ ఒకే స్కూల్లో చదువుకునేవారు. తను రోజు స్కూల్కి వెళ్లే దారిలో ఒక ఫ్యాన్సీ షాప్ ఉండేది. ఆ ఫ్యాన్సీ షాప్లో దాదాపుగా శృతి వాళ్ళ నాన్నగారి వయసున్న వ్యక్తి ఉండేవాడు. ప్రతిరోజు ఆయన షాపులో రంగురంగుల అందమైన బ్యాంగిల్స్ ఇంకా చాలా వస్తువులు ఎదురుగా కనిపించేటట్టు పెట్టేవాడు. అలాంటి అందమైన బ్యాంగిల్స్ చూసిన శృతి అవి వేసుకోవాలని చాలా కోరుకునేది. కానీ తన దగ్గర డబ్బులు లేవు. ఆ షాప్ యజమాని శృతి కోరికను అర్థం చేసుకున్నాడు. గాజులు చూపిస్తూ, ఏం పాప, ఇవి కావాలా నీకు అని అడిగాడు. అప్పుడు శృతి, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పింది. డబ్బు లేకపోయినా పర్వాలేదు, నీకేం కావాలో తీసుకుందువు గాని రా అంటూ లోపలికి పిలిచి శృతికి కావలసిన వస్తువులన్నీ ఇచ్చి శృతితో మిస్బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా అతను శృతిని లైంగికంగా వేధించాడు. శృతి చాలా అరిచింది. కానీ తన గొంతు వినడానికి అక్కడ ఎవ్వరూ లేరు. ఆ తరువాత ఆ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని శృతిని బెదిరించి తనని బయటికి పంపించేశాడు. ఒకవేళ ఈ విషయం ఎవరితో అయినా చెబితే మీ అమ్మా నాన్నల్ని చంపేస్తాను, లేదంటే ఊరు నుంచి తరిమేస్తాను అని అతను చెప్పిన మాటలకి శృతి చాలా భయపడిపోయింది.
ఆ రోజు నుంచి ఇంట్లో కూడా శృతి మౌనంగా ఉండడం మొదలుపెట్టింది. సరిగ్గా తిండి తినడం, చదువుకోవడం మానేసింది. నేను స్కూల్కి వెళ్ళను, ఫ్రెండ్స్తో ఆడుకోను అని మొండిగా వాదించడం మొదలుపెట్టింది. కూతురు మారుతున్న ప్రవర్తన చూసినప్పుడు శృతి తల్లి చాలా ఆందోళన చెందింది. రోజు ఎంతో సంతోషంతో స్కూల్కి వెళ్ళే తన కూతురు స్కూల్కి వెళ్ళనని, ఫ్రెండ్స్తో ఆడుకోనని ఎందుకు మారాన్ చేస్తుందో తనకు అర్థం కాలేదు. ఒకరోజు శృతిని దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళమ్మ అడిగింది, అమ్మా శృతి, ఏం జరిగింది? నువ్వు చాలా రోజుల నుంచి ఎందుకు మౌనంగా ఉంటున్నావు? ఏదైనా ఉంటే నాతో చెప్పు. నీ సమస్య ఏదైనా సరే, నేను ఒక చక్కటి పరిష్కారాన్ని కనుగొంటాను అని చాలా ప్రేమగా శృతిని ఒళ్ళో పడుకోబెట్టుకుని అడిగింది శృతి తల్లి. అప్పుడు శృతి ఏడుస్తూ ఆ ఫ్యాన్సీ షాప్ అతను నాతో చెడుగా ప్రవర్తించాడని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది. అప్పుడు శృతి తల్లి కోపంగా, ఎవరతను? అతను నీతో ఎందుకు అలా ప్రవర్తించాడు అని అడిగినప్పుడు శృతి అతను ఫ్యాన్సీ షాప్ యజమాని అని చెప్పింది. అప్పుడు శృతి తల్లికి చాలా కోపం వచ్చింది. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అసలు? వాళ్ళందరూ చాలా ధనవంతులు, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు. మనం ఈ విషయం ఎవరికన్నా చెప్పినా, ఎవరి సహాయమైనా కోరినా మన మాటలు ఎవరు వింటారు? నువ్వు ఈ విషయం మీ నాన్నకు చెప్పొద్దు. మీ నాన్నకు చెప్తే మీ నాన్నకి చాలా కోపం వస్తుంది. కానీ అంత పలుకుబడి ఉన్న వ్యక్తుల్ని మనం ఎదుర్కోలేం అని తల్లి చెప్పగానే శృతి భయంతో నిశ్శబ్దంగా కూర్చుంది. సమాజంలో మహిళలు ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. తప్పు జరిగినా కూడా వాళ్ళెవ్వరికీ చెప్పుకోలేరు. చెబితే ఏం జరుగుతుందో అన్న భయం. ఆ వయసులో తన మనసులో చాలా ప్రశ్నలున్నాయి. నా తప్పేమీ లేకుండా బ్రతికున్న శవంలా పడుండాల్సి వస్తుంది అనుకుంటూ చాలా బాధపడుతోంది శృతి. కానీ శృతి వాళ్ళ అమ్మ కూతురు ఆ పరిస్థితిని, బాధని, వేదనని చూడలేకపోయింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమె శృతి చేయి పట్టుకొని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్ళింది. ఆమె తన తండ్రికి జరిగిందంతా చెప్పింది. అది విన్న తన తండ్రి ఆశ్చర్యపోయాడు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోకుండా ఏం చేస్తున్నావు? వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదా అంటూ శృతి తండ్రి తన తల్లి మీద గట్టిగా కేకలు వేశాడు. శృతి గురించి ఆయన చాలా పెద్ద గొడవ చేశాడు. అప్పుడు శృతి తల్లి తన చెయ్యి పట్టుకొని ఆ ఫ్యాన్సీ షాప్ వాడి దగ్గరకు తీసుకెళ్ళి, నీకు సిగ్గులేదా? నీకు ఓ కూతురుంది, నా కూతురు కూడా నీ కూతురు వయసే ఉంటుంది. తనతో ఇలా తప్పుగా ప్రవర్తించడానికి నీకు మనసు ఎలా వచ్చింది అంటూ అడుగుతూ ఉండగానే ఆ షాప్ యజమాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి, చూడండి వీణ్ణి ఎలా అరుస్తుందో అనగానే ఆ గొడవ చూసి అక్కడ చాలామంది గుమిగూడారు. అప్పుడు ఆ షాప్ యజమాని, చూడండి, నా కూతురు వయసున్న ఈ అమ్మాయి నా గురించి చెడుగా మాట్లాడి సమాజంలో నా పేరు, పరువు తీయాలని చూస్తుంది. ఈ కుటుంబాన్ని చూడండి, నేను ధనవంతుణ్ణి, నాపై ఆరోపణలు చేసి నా నుంచి డబ్బు గుంజే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పగానే అక్కడున్న గ్రామస్తులందరూ ఆ షాప్ యజమానికి అనుకూలంగా మాట్లాడడం ప్రారంభించారు. శృతి తల్లి శృతి క్షేమం కోసమే ఆ షాప్ అతనితో గొడవ పడ్డానికి వచ్చింది. కానీ ఎవ్వరూ ఆమెకు అండగా నిలబడలేదు. వెంటనే శృతి తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి శృతి తల్లిని శాంతింపజేయడానికి చాలా ప్రయత్నించాడు. గ్రామస్తులందరి ముందు ఆయన క్షమాపణలు చెప్పడం ప్రారంభించాడు. శృతి తండ్రి ఆ గొడవంతటినీ ఆపి శృతిని, తన తల్లిని తీసుకుని ఇంటికి వచ్చేశాడు. అప్పుడు శృతికి తన తండ్రి చాలా చెడ్డవాళ్లా కనిపించాడు. కొద్ది రోజుల తర్వాత తన తండ్రి శృతికి ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. ఆ కుటుంబం చాలా బాగుందని, కట్నం కూడా తీసుకోమన్నారని చెప్పాడు. కాకపోతే ఆ పెళ్లి కొడుక్కి ఆల్రెడీ పెళ్ళయి 2 పిల్లలున్నారు. ఆయన భార్య కొద్ది రోజుల క్రితమే చనిపోయింది. పిల్లల్ని చూసుకోవడానికి అతను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. నువ్వు ఆ పిల్లలకు తల్లిగా మారి ఎందుకు చూసుకోలేవు? ఆ ఇంట్లో వేరే ఎవ్వరూ ఉండరు అంటూ శృతి తండ్రి చెప్పాడు. శృతి వెంటనే, నాన్న, నాకు ఈ వయసులో పెళ్ళేంటి? నేను ఆ పిల్లల్ని ఎలా చూసుకోగలుగుతాను? నాకేమీ తెలియదు అని చెబుతూ ఉండగానే వెంటనే శృతి తల్లి, నా కూతురు శృతికి ఇలాంటి సంబంధం తీసుకొచ్చారు. తనకి ఇంకా పెళ్లి వయసు కూడా రాలేదు. మీరెందుకు ఇలా చేస్తున్నారు? నా కూతురుపై చెడు కన్నేసి మోసం చేసిన వాడు బాగానే ఉన్నాడు. అలాంటప్పుడు మనం మన కూతురికి శిక్ష ఎలా వేస్తాం అంటూ మాట్లాడినప్పటికీ తండ్రి, మీరు ప్రశాంతంగా ఉండండి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.
తన జీవితం బాగుండాలని కోరుకుంటే మీరిద్దరూ నా మాట వినండి అంటూ శృతి తల్లి చెప్పేది వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మంచి రోజు శుభముహూర్తం చూసుకుని పెళ్లికి డేట్ ఫిక్స్ చేశారు. పెళ్లి చేసుకుంటామని హామీ ఇచ్చారు. శృతి తల్లి ఎంత ప్రాధేయపడినా తన తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ పెళ్లి జరిగేటప్పుడు శృతికి 16 ఏళ్లు. పెళ్ళంటే ఏంటో కూడా తనకు సరిగ్గా తెలియదు. అయినా సరే శృతి పెళ్లి జరిగిపోయింది. శృతిని పెళ్లి చేసుకున్న వ్యక్తికి చాలా వయసు ఉంటుంది. అతని 2 పిల్లలు కూడా శృతి కంటే చాలా పెద్దవాళ్ళు. ఆ పెళ్ళయ్యాక శృతి ఆ ఇంట్లో ఒక బానిసలా పని మనిషిలా పనిచేసింది. పెళ్ళి 6 నెలలు కూడా గడవకముందే తన భర్త విపరీతంగా తాగడం వల్ల, తనకున్న చెడు అలవాట్ల వల్ల తన ఆరోగ్యం క్షీణించిపోయింది. ఆ విషయం పక్కన పెడితే తనని పెళ్లి చేసుకున్న వ్యక్తికి 50 ఏళ్లుంటాయి. కానీ అతను కూడా శృతిని లైంగికంగా చాలా వేధించేవాడు. శృతికి ఏం చెయ్యాలో, ఎవరితో చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు. తన తల్లితో చెప్పినా ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి. తన తండ్రేమో తనకి పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నాడు. 6 నెలలు తిరిగేసరికి తన భర్త ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. హఠాత్తుగా అతను చనిపోయాడు. అప్పుడు శృతి అత్తగారు తనపై చాలా అసహ్యమైన ఆరోపణలు చేశారు. శృతి ఒక నష్టజాతకురాలని, తన ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అన్ని అశుభాలే జరుగుతున్నాయని ఆరోపించింది. అడుగడుగున హింసించడం మొదలుపెట్టింది. తన భర్త పిల్లల్లో ఒకళ్ళు అనుకోకుండా గాయపడినప్పుడు శృతి గబగబా వెళ్లి తన్ను పైకి లేపింది. తన్ని ఒళ్ళోకి తీసుకుని సేవ చేయడం మొదలుపెట్టింది. అయినా సరే తన అత్తగారు ఆ గాయానికి కారణం శృతినే అంటూ నిందలు మోపింది. అందరూ తన్ని నష్టజాతకురాలు అంటూ తన మొహం చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. తన భర్త పిల్లలు కూడా తన్ను అసహించుకోవడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఊర్లో ఒక పెద్ద ఉత్సవం జరిగింది. అక్కడికి ఒక మత గురువు వచ్చారు. శృతి తండ్రి శృతి జాతకం ఆయనకు చూపించినప్పుడు ఆయన శృతి జాతకంలో ఏదో దోషం ఉందని చెప్పాడు. ఆ రోజు నుంచి ఊర్లో ఎలాంటి చెడు జరిగినా తన వల్లే అని భావించేవారందరూ. ఎవరైనా శృతిని చూసి వెళితే వాళ్ళు చెయ్యబోయే పని సరిగ్గా సాగదని, పొద్దున్నే లేచి శృతి మొహం చూస్తే ఏదో ఒక చెడు జరుగుతుందని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంత నీచమైన ఆరోపణలు చేసి శృతిని ఊరు నుంచి గెంటేశారు. తను ఏడుస్తూనే ఉన్నా ఆవిడ గొంతు ఎవ్వరూ వినిపించుకోలేదు. తనకి 18 ఏళ్లు కూడా నిండకపోయినా తన్ని ఒక విధవరాలిగా, నష్టజాతకురాలిగా భావించి ఊరు నుంచి వెళ్ళగొట్టారు. పెళ్లి జరిగాక తన తల్లిదండ్రులు కూడా తన గురించి పట్టించుకోలేదు. కనీసం నేనిక్కడ ఎలా ఉన్నానో, బ్రతికున్నానా లేదా అని కూడా తన తల్లిదండ్రులు ఎప్పుడూ అడగలేదు. కష్టపడి ఒక చిన్న ఇల్లు కట్టుకొని 2-3 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోనే ఉంటూ చుట్టూ ఉన్న వారికి తన వంతు సహాయం చేస్తూ ఉంది. తన గతమంతా చెబుతూ శృతి భావోద్వేగానికి లోనయింది. కారుతున్న కన్నీళ్లను తుడుచుకోవడానికి కూడా ఓపిక లేనట్టుగా మౌనంగా ఏడుస్తూనే ఉంది. శృతి గతమంతా విన్న వివేక్ చెలించిపోయాడు. అసలు నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళు ఈ సమాజంలో బ్రతకడానికి తగరు. వాళ్ళని కాల్చి చంపేయాలి. తప్పులు చేసిన వాళ్ళందరినీ వదిలేసి ఏ పాపం తెలియని నిన్ను అందరూ శిక్షిస్తున్నారు అని కోపంగా అన్నాడు వివేక్. నాకు ఎవ్వరి మీద ఎలాంటి కోపమూ లేదు. బహుశా ఇదే నా విధేమో, నా తలరాతలో ఇంతే రాసిందేమో అంది శృతి. అప్పుడు వివేక్, నువ్విలా తలరాత అని సరిపెట్టుకుంటే ఎలా? నీకు అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించడానికి చాలా చట్టాలున్నాయి. మనం పోలీసుల్ని, ఎన్జీఓలని ఎందుకు ఆశ్రయించకూడదు? నీకు అన్యాయం చేసిన వాళ్లకు శిక్ష పడాలి అని చెప్పగానే శృతి, నా మాటలు ఎవరు వింటాను? ఇది జరిగి చాలా రోజులైపోతుంది. వీటన్నింటికీ నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవు. ఇప్పుడు మనం బురదలో రాయి విసిరితే అది నా మీదే పడుతుంది. కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. ఇలా బ్రతకనివ్వండి నన్ను అంది శృతి. నీకు తప్పు ఒప్పు ఏమీ తెలీదు. సమాజంలో ఈ అణిచివేత వ్యవస్థను మహిళలు భరించాలా? నువ్వు చాలా బాధపడ్డావు. నీ తప్పేమీ లేకుండానే చాలా శిక్షలు అనుభవించావు. ఇలాంటి సంఘటనల్లో చాలా మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటారు. నీకిప్పుడు 18 ఏళ్లు కూడా నిండలేదు. ఇంకా చాలా జీవితం ముందుంది. ఇదే నా విధి అని అనుకోవడం మానేసి పరిస్థితులతో పోరాడడం నేర్చుకో. ఇలా ఊరి చివర శ్మశానం దగ్గర ఇక్కడ బతకాల్సిన అవసరం ఏమిటి నీకు
మనసుంటే మళ్ళీ చదువుకుని ఏదైనా సాధించొచ్చు. నీలాగా మరెవ్వరికి జరగకుండా వాళ్ళ కోసం పోరాడొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మనం సమాజంతో పాటే వెళ్లాల్సి ఉంటుంది. అజ్ఞానం వల్ల తల్లిదండ్రులు సమాజం వెనుక పరుగులు తీస్తూ దిగజారిపోయే స్థితి కూడా రావచ్చు. వివేక్ మాటలను శృతి వింటున్నప్పుడు శృతి కన్నీళ్లతో చాలా మాట్లాడాలనిపించినా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. అప్పుడు వివేక్, ఈ నీ బలహీనతనే సమాజంలోని దుర్మార్గులందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. సమాజం మీద భయంతో మిమ్మల్ని మీరు ఎప్పుడో బహిష్కరించుకున్నారు. మీరు ముందడుగు వేయండి, హక్కుల కోసం పోరాడండి అని చెప్పాడు వివేక్. శృతి నవ్వింది. ఎందుకు నవ్వుతున్నారు? సమాజం ఇలాగే ఉంది. ఇది ఒక పితృస్వామ్య సమాజం. మగాడు 1000 తప్పులు చేసినా ఎవ్వరూ పట్టించుకోరు. అదే మహిళ విషయంలో చిన్న తప్పు జరిగినా అందరూ ఆవిడ్నే నిందిస్తారు అంది. అప్పుడు వివేక్, కానీ కాలమంతా మారిపోయింది. ఇప్పుడు మహిళలకు అనుకూలంగా చాలా చట్టాలొచ్చాయి అని చెబుతూ ఉండగానే శృతి ఆ సంభాషణ ముగిస్తూ, చాలా ఆలస్యమైపోయింది, మీరు ఆ గదిలో విశ్రాంతి తీసుకోండి, వర్షం ఆగితే రేపు ఉదయాన్నే బయలుదేరొచ్చు అని చెప్పి వివేక్కి గది చూపించింది. తను కూడా వెళ్ళి వేరే గదిలో పడుకుని గిరగిరా తిరుగుతున్న ఫ్యాన్ని చూస్తూ తన పాత గాయాలను గుర్తు చేసుకుంటూ పాత రోజుల్ని గుర్తు చేసుకుని చాలా చాలా ఏడుస్తూనే ఉంది. ఆమె కళ్ళు ఎప్పుడు నిద్రపోయాయో ఆమెకే తెలియదు. ఉదయం వర్షం ఆగిపోయింది. వివేక్ లేచి కిటికీలోంచి చూసినప్పుడు వర్షం ఆగిపోయినట్టుంది. నేను ఇక బయలుదేరొచ్చేమో అనుకున్నాడు. అలా అనుకుంటూ ఉండగానే శృతి టీ తీసుకుని వచ్చింది. అప్పుడు వివేక్ శృతితో, మీరు మీ ఆలోచనలు మళ్లించడం ద్వారా అర్థం లేని జీవితాన్ని గడుపుతున్నారు. ఈ అర్థం లేని జీవితం గడపడం ద్వారా మీ గాయాల నుంచి మీరు బయటపడగలనని అనుకుంటే అది చాలా తప్పు. నాకు తెలిసిన చాలా మంది సామాజిక కార్యకర్తలు ఉన్నారు. మీరు వాళ్ళను ఒక్కసారి కలిస్తే మీకే అర్థమవుతుంది. నేను మీకు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను. వాళ్ళు మీకు సహాయం చేయగలుగుతారు. అప్పుడు మీరు మీ కాళ్లపై నిలబడే అవకాశం దొరుకుతుంది. జీవితం చాలా పెద్దది. మీరు మీ జీవితం ముగిసిపోయిందని నిరాశలో బ్రతకాల్సిన పని లేదు. ఒంటరితనంతో గడపాల్సిన అవసరం అంతకంటే లేదు. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అనగానే శృతి మెల్లగా తల ఊపింది. వివేక్ శృతిని మొబైల్ నెంబర్ అడిగినప్పుడు, నాతో మాట్లాడడానికి ఎవ్వరూ లేరు, నాకు ఫోన్ అవసరం ఏముంది అంది. అప్పుడు వివేక్, నేను మీకు నా నెంబర్ ఇస్తాను, మీరు నాతో ఎప్పుడైనా మాట్లాడాలి అని అనుకుంటే నాకు కాల్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంతమంది సహాయంతో కారు బయటకు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. మనసు చాలా చంచలమైంది. వివేక్ మనసు పదే పదే శృతి గురించే ఆలోచిస్తుంది. అప్పుడు వివేక్ శృతి గురించి తన తల్లికి చెల్లికి చెప్పాడు. అప్పుడు వాళ్ళిద్దరి కళ్ళు కూడా తడిగా మారాయి. ప్రజలందరూ అలాంటి ఆలోచనలే కలిగి ఉన్నారు. ఏం జరిగినా ఆడదాన్ని నష్టజాతకురాలంటూ నిందలు వేసే పరిస్థితులే ఉన్నాయి అంది తల్లి. ఆ తరువాత వివేక్ ఆమెను 2-3 సార్లు కలిశాడు. మహిళలకు విద్యాబుద్ధులు నేర్పి వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా చేసే ఎన్జిఓల గురించి ఆరా తీసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కొంతమంది మహిళలు వెళ్లి శృతిని కలిశారు. తనతో మాట్లాడి వాళ్ళ కంపెనీకి తీసుకెళ్లారు. అక్కడ శృతి కొన్ని కోర్సులు నేర్చుకుని ఉద్యోగం చేయడం మొదలుపెట్టింది. సంవత్సరం గడిచిపోయింది. అప్పుడప్పుడు వివేక్ శృతిని కలుస్తూనే ఉండేవాడు. ఒక్కోసారి దూరం నుంచి చూసి వెళ్లిపోయేవాడు. ఒకరోజు అకస్మాత్తుగా వివేక్ శృతి ముందుకెళ్లి కారు ఆపాడు. శృతిని కారులో కూర్చోబెట్టుకున్నాడు. ఒక్కసారిగా ఆ హఠాత్ పరిణామానికి శృతి షాక్ అయింది. నీకు నా ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, అయినా సరే ఒక్కసారి కూడా ఎందుకు ఫోన్ చేయలేదు? ఫోన్ చేసి నేను బాగున్నానా లేదా అనేనా అడగొచ్చు కదా. మీరెలా ఉన్నారో చూద్దామని వచ్చాను అనగానే శృతి నవ్వుతూ, మంచి మనసున్న వాళ్ళు ఎప్పుడూ బాగానే ఉంటారు. మీరెల్లప్పుడూ మంచిగానే ఉంటారని నాకు తెలుసు. మీరు నాకు చాలా గొప్ప ఉపకారం చేశారు. నా కాళ్ల మీద నేను నిలబడేలా చేశారు. మీరు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు అంది శృతి. అప్పుడు వివేక్, నేనిప్పుడు మిమ్మల్ని ఒక చోటుకి తీసుకెళ్లాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే జీవితంలో అందరి చేతిలో మోసపోయిన శృతి వివేక్ని కనీసం ఎక్కడికి వెళుతున్నావు అని కూడా అడగలేదు. కానీ కారులో వెళుతున్నప్పుడు ఆమె ఆ దారిని చూసి భావోద్వేగానికి లోనైంది. వివేక్ తనని తన గ్రామానికి తీసుకెళ్తున్నాడు. కారు మెల్లగా ఫ్యాన్సీ షాప్ దగ్గర ఆగింది. అప్పటికే పోలీసులు ఆ ఫ్యాన్సీ షాప్ యజమానిని కొట్టి అతనితో నిజాన్నంతా బయటపెట్టించారు.
అప్పుడు శృతి కోపంతో ఆ కిరాతకుడిని గట్టిగా కొట్టి, నా జీవితాన్ని నాశనం చేస్తావా? అప్పుడు నేను అమాయకురాల్ని, అయితే ఇప్పుడు నేను ధైర్యవంతురాల్ని అంటూ అతన్ని కొట్టడం మొదలుపెట్టింది. కోర్టు అతనికి జీవిత ఖైదు ఇంకా 10 లక్షల జరిమానా విధించింది. వివేక్ శృతి చేయి పట్టుకొని తన్ని ఓదార్చాడు. చెడ్డ పనులకి ఎప్పటికైనా శిక్ష పడుతుంది అని నీకు అర్థమైందా? నీ జీవితం ముగిసిపోయింది అనుకున్న ఈ స్థలంలోనే నువ్వు కొత్త జీవితం ప్రారంభించాలి. దీనివల్ల నీ గాయం మానదు అని నాకు తెలుసు, కానీ నిన్ను నువ్వు సంభాళించుకో అని చెప్పి వివేక్ తనని ముందుకు నడిపించాడు. తనని ఇంకో పని ఉంది అంటూ వివేక్ శృతిని మరొక ప్లేస్కి తీసుకెళ్లాడు. అది శృతి వాళ్ల ఇల్లు. ఆమె తండ్రి మంచం మీద కూర్చునున్నాడు. శృతిని కారులోనే ఉండమన్నాడు వివేక్. అప్పుడు వివేక్, సార్, జనాభా లెక్కల కోసం వచ్చాం, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని ఉంది అని చెప్పగానే శృతి తండ్రి, మా భార్యాభర్తలకి 3 పిల్లలు అని చెప్పగానే, ఇంతకు ముందు జనాభా లెక్కల వివరాల్లో మీకు 4 పిల్లలు అని రాసుంది అని అడగగానే శృతి తండ్రి మంచం మీద నుంచి లేచి, అవును, నా కూతురు ఈ మధ్యనే చచ్చిపోయింది అని చెప్పాడు. శృతి ఏడుస్తూ, నా తల్లిదండ్రులకు నేను బ్రతికుండడం కూడా ఇష్టం లేదు, వాళ్ళు నన్ను పూర్తిగా మర్చిపోయారు అని తనని తాను ఓదార్చుకోలేకపోయింది. తర్వాత వివేక్ శృతిని తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పుడు వివేక్ తల్లి, చెల్లి అమృత శృతిని చాలా ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానించారు. లోపలికి రండి, ఇది మీ ఇల్లు అంటూ చాలా ఆనందంగా తనని హక్కును చేర్చుకున్నారు. అందరి ముఖంలో గొప్ప ఆనందం. వాళ్ళందరినీ వాళ్ళు తనపై చూపించే అంత ప్రేమని చూసినప్పుడు శృతి కళ్ళల్లోంచి నీళ్లు రావడం మొదలైంది. వివేక్ తల్లి శృతిని పక్కన కూర్చోబెట్టుకొని, నేను నీ తల్లి లాంటి దాన్ని, బాధపడకు అని చెప్పినప్పుడు శృతి, నా గురించి తెలిస్తే మీరు కూడా నన్ను అసహించుకుంటారు అనగానే వివేక్ తల్లి, నీ గురించి నాకు చాలా కాలంగా తెలుసు. వివేక్ నిన్ను కలిసిన రోజే నీ గురించి అంతా చెప్పాడు, కానీ మేము మిమ్మల్ని ద్వేషించడం లేదు. మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాము. జరిగిన విషయాల్లో నీ తప్పేమీ లేదు. సమాజంలో బ్రతుకుతున్న చెడ్డవాళ్ల తప్పులకి నువ్వు శిక్ష అనుభవించాల్సిన పని లేదు. వివేక్ నిన్ను ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాడు. మేం కూడా నువ్వు మా కుటుంబంలో సభ్యురాలు అవ్వాలని కోరుకుంటున్నాం. నా కోడలిగా, నా కూతురికి వదినగా మారడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడిగినప్పుడు, తనకి కొత్త జీవితం ప్రసాదించబోతున్న ఆ 3 చూసినప్పుడు సమాజంలో చెడ్డవాళ్లే కాదు, మంచివాళ్లు కూడా ఉంటారు అన్న విషయం శృతికి అర్థమైంది. తన పెదవుల మీదకి చిన్న చిరునవ్వు వచ్చింది. వివేక్ తల్లి శృతిని కౌగిలించుకొని, అందంగా ఉంటేనే అది జీవితం కాదు, మన జీవితాన్ని మనమే అందంగా మార్చుకోవాలి అని చెప్పారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ గురించిన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.